ఈరోజు చూడండి, ఈరోజు మనం చూస్తున్నాం భార్యలు భర్తలను చంపించడాలు, భార్యల భర్తలను చంపించారు. ఈరోజు మనం చూస్తున్నామండి. ఏమంటారు, అది ఎక్కడికి పోదు, ఆ పాపం ఎక్కడికి పోదు, అనుభవించితే. ఈరోజు భర్తలను చంపేశారండి, వాళ్ళు సుఖంగా ఉంటారనుకుంటున్నారా? భర్తల ప్రాణాలు తీసుకున్న, భర్తలను చంపించిన వీళ్ళందరూ ఎవరి కోసం, ఏ ప్రియుడి కోసమనో, లేకపోతే ఏ వ్యక్తి కోసమనో, లేదంటే ఏ స్త్రీ కోసమనో, పురుషుల కోసం, ఏ స్త్రీ కోసమనో, ఏ పురుషుడి కోసమనో, ఏ భార్య కొరకనో, ఏ భర్త కొరకనో ఈరోజు చంపేశారో, మీరు వారితో కలకాలం ఏమైనా సుఖంగా ఉంటారా? సంతోషంతో ఉంటారా? మీ జీవితాలు ఏమైనా బాగుంటాయా? మీ కుటుంబాలు ఏమైనా ఆనందంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? మీ భవిష్యత్తు చెప్పనా? ఆ తర్వాత చేసినటువంటి ఆ తప్పు కోసం మీరు కుమిలి జీవితకాలపు శిక్ష అంటే ఇది. అసలు జీవిత ఖైదు అని కోర్టులో వేసే శిక్ష అది చాలా చిన్నది. మీరు ఇంట్లోనే ఉంటారు, సమాజంలోనే ఉంటారు, కానీ కుమిలిపోతూ జీవితాన్ని గడుపుతుంటారు. ఇది ఎంత పెద్ద శిక్ష!